బ్రేకింగ్ న్యూస్. ఇది తెలంగాణ బడ్జెట్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. బడ్జెట్ కసరత్తు ముమ్మరమైంది. సచివాలయంలో శాఖల వారీగా కీలక సమీక్షలు జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో బడ్జెట్ సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి. తొలుత కార్మిక ఉపాధి శాఖపై నిర్వహిస్తున్న సమీక్షలో మంత్రి వివేక్ వెంకటస్వామి సిఎస్ పాల్గొన్నారు. ఇవాళ ఒక్కరోజే 12 నుంచి 24 కీలక శాఖల ప్రతిపాదనలపై సుదీర్ఘ చర్చ జరగబోతోంది. ఈ నెల 20వ తారీఖున శాసనసభలో 2026-27 వార్షిక బడ్జెట్ను బట్టి ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సమీక్షలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, సచివాలయంలో శాఖల సమీక్షలు ఏ విధంగా జరుగుతున్నాయి? శాఖల సమీక్షలకు సంబంధించి బడ్జెట్ గురించి, శాఖల సమీక్షల గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి సచివాలయంలో బడ్జెట్ సన్నాహక సమావేశాలు ప్రారంభమైనాయి. ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి నేతృత్వంలో కూడా ఈ సమావేశాలు ప్రారంభమైనాయి. ప్రధానంగా కూడా మొదట కార్మిక శాఖ ఉపాధి అంశాలకు సంబంధించి కూడా సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మంత్రి వివేక్ తో పాటు సిఎస్, కార్మిక మరియు ఉపాధి శాఖలకు చెందినటువంటి అధికారులు పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కూడా మన పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి సమీక్ష కూడా కొనసాగుతుంది. మంత్రి సీతక్కతో పాటు పంచాయతీరాజు గ్రామీణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా హాజరయ్యారు. ప్రధానంగా మొత్తం ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మొత్తం 24 శాఖలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా డిప్యూటీ సీఎం ఈ సమావేశాలు నిర్వహించబోతున్నారు. అయితే ప్రధానంగా ఫ్రీ బడ్జెట్ కు సంబంధించి కూడా బడ్జెట్ ఎవరి డిమాండ్లు ఎంత ఉన్నాయి, ఏ శాఖకు అవసరాలు ఎలా ఉన్నాయి, రాష్ట్ర సంక్షేమ పథకాలతో పాటు ఇతర అంశాలకు సంబంధించి పూర్తిగా ఏ శాఖకు ఎలాంటి కేటాయింపులు జరపాలి అన్న దానిపైన కూడా ఇప్పటికే ఆ శాఖ అధికారులు, ఆ శాఖ మంత్రులు తయారు చేసినటువంటి ఏదైతే బడ్జెట్ ఫ్రీ బడ్జెట్ ఉన్నదో దాన్ని డిప్యూటీ సీఎం పరిశీలిస్తా ఉన్నారు. అంటే గత ఏడాది ఎలాంటి కేటాయింపులు జరిగాయి, మొత్తం బడ్జెట్ తగ్గట్టు ఆ శాఖ నుంచి ఎంతవరకు ఆదాయం ఉంది, తర్వాత ఖర్చులకు సంబంధించి ఏ శాఖకి ఎంత ఖర్చు పెట్టాలి అన్న అంశానిపైన కూడా ఈ యొక్క సమావేశం అయితే కొనసాగుతుంది. అయితే ప్రధానంగా పూర్తిగా మొత్తం ఈ యొక్క బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఈసారి బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 3 లక్షల కోట్ల పైచిలకు బడ్జెట్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో దీంట్లో ప్రజా సంక్షేమానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా 1 లక్ష కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం అందిస్తున్నటువంటి వివిధ స్కీములతో పాటు పూర్తిగా రైతాంగానికి సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించి కూడా డబ్బుల కేటాయింపులు జరగాల్సినటువంటి అవసరం కనిపిస్తా ఉంది. అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూడా గత కొంతకాలంగా ఈ బడ్జెట్ సమావేశాలు, సన్నాహక సమావేశాలు కూడా ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఈ రోజు డిప్యూటీ సీఎం ఏకంగా ఒకటే రోజు 24 శాఖలకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ పరమైనటువంటి అంశాలపైన సమీక్షిస్తున్నారు. అయితే ప్రధానంగా 6 గ్యారంటీలకు సంబంధించిన హామీలతో పాటు మూసీ పునర్జీవనం, ఫ్యూచర్ సిటీతో పాటు త్రిబుల్ సంబంధించినటువంటి అంశాలు, ఇక పేదలకు సంబంధించి ఇప్పటికే రైతాంగానికి రైతు భరోసా నిధులు చెల్లించాల్సినటువంటి నేపథ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సంబంధించినటువంటి అంశాలతో పాటు వచ్చే ఏడాది విద్యుత్ రాయితీలకు సంబంధించిన 25,000 కోట్ల ప్రతిపాదన కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా విద్యుత్ శాఖకు చాలా భారీ కేటాయింపులు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో 3వ డిస్కమ్ కూడా ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక రానున్న ఈ వేసవి ఎద్దడిని ఎదుర్కొనేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా డబ్బులు కేటాయించినటువంటి పరిస్థితి కూడా ఏర్పడ్డది విద్యుత్ సంబంధించి. కాబట్టి వీటన్నిటిని బడ్జెట్లు కూడా సరిచూస్తా ఉన్నారు. వాటికి ఎలాంటి కేటాయింపులు దేనికి ఉండాలి, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో అంటే ఈసారి బడ్జెట్ లో వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంటుంది? ఆయా శాఖల ప్రతిపాదనలు ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా మాత్రం ఎంఏయుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ సంబంధించి కూడా హైదరాబాద్ నగరాన్ని 3 కార్పొరేషన్ గా ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి దాదాపు రాష్ట్రంలో సగానికి పైగా హైదరాబాద్ లో నివసిస్తున్న నేపథ్యంలో కూడా వీళ్ళందరికీ సరైనటువంటి నిత్యావసర అవసరాలతో పాటు తాగునీరు, రోడ్లు, ఇతర అంశాలకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పించాలి. కాబట్టి ఆ అభివృద్ధి పైన చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర అభివృద్ధి సంబంధించి కూడా మనం చూస్తున్నాం, త్రిబుల్ సంబంధించి కావచ్చు, మెట్రో 2వ రైలు పొడిగింపు సంబంధించి కావచ్చు, మూసీ రివర్ సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 2వ దశ కూడా ప్రారంభించబోతోంది. ఇక మహిళలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆర్టీసీ ఉచిత ప్రయాణంతో పాటు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ల పథకానికి పెద్ద మొత్తంలో కూడా నిధులు అవసరం అవుతుంది. కాబట్టి దాదాపు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 22,500 కోట్లు అంచనా కూడా ప్రస్తుతం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మరోపక్క ఐటీ శాఖకు సంబంధించి ఇప్పటికే తెలంగాణలో వివిధ ఐటీ భారీ ప్రాజెక్టులకు కూడా
కొన్ని విదేశీ కంపెనీలు ముందుకొస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళ మౌలిక వస్తువుల కల్పనకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు భూముల క్లియరెన్స్ కావచ్చు, కేటాయింపులకు సంబంధించిన అంశాలు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. మున్సిపల్ శాఖ, ఐటీ శాఖ, పంచాయతీరాజ్ తో పాటు ఆర్ఎండ్బితో పాటు వివిధ విద్యుత్ శాఖకు సంబంధించిన అంశాలను కూడా చాలా పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. ఇక హెల్త్ కి సంబంధించి కూడా ఏదైతే ప్రజా జీవనానికి సంబంధించి హైదరాబాద్ నలుమూలలో కూడా చాలా పెద్ద ఎత్తున కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మిస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ఉస్మానియాతో పాటు మిగతా హాస్పిటల్ సంబంధించినటువంటి విషయంలో కూడా మెరుగైన వైద్యం అందించేందుకు కూడా వైద్య శాఖ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి పేదవానికి వైద్యం, విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇటు విద్యాశాఖ, అటు హెల్త్ శాఖకు సంబంధించి కూడా కేటాయింపులు భారీగా ఉండేవి. కాబట్టి ఈసారి బడ్జెట్ 3,15,000 కోట్ల అంచనాలకు చేరే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా శాఖలు వారికి సంబంధించినటువంటి డిమాండ్స్, అవసరాలను బట్టి కూడా ఈ రోజు 24 శాఖలకు సంబంధించినటువంటి అవసరాలు, వాళ్ళ డిమాండ్స్ ల నివేదికలు మొత్తం కూడా డిప్యూటీ సీఎం కు, సిఎస్ కు అందజేయబోతున్నారు. తర్వాత ఆ బడ్జెట్ కూర్పు విషయంలో కూడా ఏ శాఖకి ఎంత కేటాయించాలో ముఖ్యమంత్రి ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కూడా జూబ్లీహిల్స్ నివాసంలో డిప్యూటీ సీఎం, సిఎస్ కూడా భేటీ కాబోతున్నారు. ఆ భేటీలో బడ్జెట్ తుది దశకు చేరుకునే అవకాశం ఉంది రూపకల్పనకు సంబంధించి కూడా. ఆ తర్వాత ఈ నెల 20న బడ్జెట్ ను డిప్యూటీ సీఎం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతా ఉంది. రైట్ వాసు, బడ్జెట్ కసరత్తు ముమ్మరమైంది. సచివాలయంలో శాఖల వారీగా కీలక సమీక్షలు జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో బడ్జెట్ సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి. తొలుత కార్మిక ఉపాధి శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. సమీక్షలో మంత్రి వివేక్ వెంకటస్వామి, సిఎస్ పాల్గొన్నారు. ఇవాళ ఒక్కరోజే సుమారు 12 నుంచి 24 కీలక శాఖల ప్రతిపాదనలపై సుదీర్ఘ చర్చ జరుగుతుంది. ఈ నెల 20వ తారీఖున శాసనసభలో 2026-27 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను బట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు.